నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ నేను నవ్య ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం అమరవీరులకు బీజేపీ నేతల నివాళి నిర్బంధ పాలన నశించాలంటూ నినాదాలు తెలంగాణ పథకాలు స్ఫూర్తిదాయకమన్న మంత్రి తలసాని సికింద్రాబాద్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందన్న టీఆర్ఎస్ నేత హైదరాబాద్ లో దొంగల ముఠా ఆటకట్టు 5 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం వనస్థలిపురం వాసవి మాతకు ప్రత్యేక పూజ వాస్తుశిల్పి కృష్ణాదిశేషు దంపతులకు ఘనంగా సన్మానం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వాస్తుశిల్పి కృష్ణాదిశేషు భవానీశేషు దంపతుల 42వ వివాహ వార్షికోత్సవం కన్నుల పండుగగా సాగింది వనస్థలిపురం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో తొలుత అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేశారు 42వ వివాహ వేదికతో పాటు 70వ పడిలోకి అడుగిన సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని దేవతా వృక్షాలు తులసి కోట ఏర్పాటు చేసి పూజ చేశారు వాసవి క్లబ్ విశ్వశాంతి యోగ ఉచిత శిక్షణ కేంద్రం నిర్వాహకులు సభ్యులు విచ్చేసి ఈ దంపతులను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో విశేష అతిథులుగా జస్టిస్ చంద్రకుమార్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్తా హైకోర్టు రిజిస్టర్ శ్రీమన్నారాయణ కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి జిత్త రాజశేఖర్ రెడ్డి మాజీ స్పీకర్ మధుసూదనాచారి కూడా పాల్గొన్నారు కృష్ణాదిశేషు దంపతులను ఆశీర్వదించారు కార్యక్రమంలో యోగా గురువు అల్లాడి పరమేష్ చింతల రవికుమార్ వాసవి క్లబ్ ప్రతినిధులు మల్లికార్జునరావు వీరిపై ప్రశంసల జల్లు కురిపించారు ఈ దంపతులు సమాజానికి మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు ఉపయోగించుకుంటూ వాస్తు తెలియని విషయాలు అందరికీ తెలియచెప్పు మరి ఎంతో విజ్ఞానవంతంగా ఉంటారు మరి అటువంటి పెద్దలు ఇవాళ ఇంత మంచి ప్రాంగణంలో తులసికోట ప్రారంభించడం ఆ ఆలోచన రావడం దానికి కార్యవర్గ సభ్యులందరూ సహకరించడం మంచిగా ఆయుర్వేద ఔషధాలు కలిగినటువంటి ఆ తులసికోటని వారు చేయడం చాలా మంచి విషయము ఇది నలుగురికి ఉపయోగపడుతుంది ఆధ్యాత్మికతగాను మరి మన సాంప్రదాయబద్ధంగాను నిలబడే అంశాలు ఇవి రాబోయే తరానికి మార్గదర్శకాలు మరి ఈ కమిటీ వారు ఇలాంటి మంచి మంచి పనులు చేయడానికి సహకరిస్తున్నందుకు మరి వారి చేత ఇలాంటి మంచి పనులు చేయించినటువంటి దేవాలయ కమిటీ ముందర మన రవిప్రసాద్ గారికి వాసుకి జయరామ్ గారికి అందరికీ కూడా మా అభినందనలు ధన్యవాదాలు తాళాలు విరగొట్టి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు నిందితులను రిమాండ్కు తరలించారు ఈ విషయాన్ని అంబర్పేట ఏసీపీ వెంకటరమణ వెల్లడించారు జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామానికి చెందిన గణేష్ హైదరాబాద్ వచ్చాడు క్యాటరర్ వద్ద పనిచేస్తున్న డబ్బు చాలకపోవడంతో దొంగతనాల బాట పట్టాడు చిల్లర దొంగతనాలు చేసి జైలుకు వెళ్లాడు అక్కడ భువనగిరి జిల్లా చందుపట్ల గ్రామానికి చెందిన దంతారి మాణిక్యం ఉత్తరప్రదేశ్కి చెందిన అమర్దీప్ సింగ్ అనే నేరస్తులతో పరిచయం ఏర్పడింది విడుదల తర్వాత వీరంతా ముఠాగా ఏర్పడ్డారు తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకొని దొంగతనం చేయడం ప్రారంభించారు అనేక ఫిర్యాదులు అందడంతో వీరిని పట్టుకున్నట్లు ఏసీపీ చెప్పారు నిందితుల వద్ద 2.5 తులాల బంగారం 30 తులాల వెండి ఆభరణాలు ల్యాప్టాప్ 25 సెల్ ఫోన్లు 14 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ దాదాపు 5 లక్షల వరకు ఉంటుంది వచ్చిందా సెల్ ఫోన్ అండి సార్ అది 14 వాటి 2.5 గ్రామ్స్ గోల్డ్ గ్లాస్ పెట్టే
ఒకసారి చూడండి అన్న. ఇక చూస్తే సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే మూడవసారి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 11:30 మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రవేశపెట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాజా బడ్జెట్ ఉంటుందన్నారు. మానవీయ కోణంలో రూపొందించామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మూడవసారి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్ కేసీఆర్ మార్క్ బడ్జెట్. ఈ బడ్జెట్ మానవీయ కోణంలో ఈ పేద ప్రజలకు, రైతులకు, ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలాగా ఈ బడ్జెట్ ఉంటుంది. మరి ఇక తినబోతూ రుచులు ఎందుకన్నట్టు 11:30 ప్రాంతంలో రాష్ట్ర శాసనసభలో మరి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతాం. మరి శాసన మండలిలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలలో, ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా, వారి ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. శాసనసభ సమావేశాల సందర్భంగా సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. సభలో అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెట్టారు. సమావేశంలో ఆ పార్టీ నేతలు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పోడం వీరయ్య, జగ్గారెడ్డి, సీతక్క పాల్గొన్నారు. రాజగోపాల్ గారు వస్తున్నారు. ఆయన వచ్చినాక మనది ఆయన లేనప్పుడు వేరే ఉన్నారు. ఈ సంతకాలలో ఎన్నో అర్థాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవ్వని కాదు, ఎవరు పెట్టినా ఇది డేంజర్ సంతకం, ఇది నమస్కారం. ఇది ఆర్ఎస్ఎస్ చూస్తే నమస్కారం అంటుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు గన్ పార్క్లోని స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. నిర్బంధ పాలన నశించాలంటూ నినదించారు. ప్రజా సంక్షేమ విధాన పత్రమే గవర్నర్ ప్రసంగమని, దీనిపై చర్చించడం తమ హక్కు అని చెప్పారు. గవర్నర్కే దిక్కు తేయకపోతే తమ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదన్నారు. శాసనసభలో మాట్లాడే అవకాశం రాకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడతామంటూ హెచ్చరించారు. వచ్చిందన్న 6 వచ్చింది. 4 years అలా కొడతారని సరే జోహార్ తెలంగాణ.
తెలంగాణ అమర వీరులకు జోహార్ 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 తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తన నివాసం వద్ద 71 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. వారితో సెల్ఫీలు దిగారు. దేశంలో ఎక్కడా పేదింటి ఆడపడుచుల వివాహానికి ఆర్థిక సహాయం అందడం లేదన్నారు. ఈ ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా కేసీఆర్ కిట్ల పంపిణీ జరిగిందని వివరించారు. 13 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అంటే ఆడపిల్ల పెళ్లికి గవర్నమెంట్ ముందుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు 1,116 రూపాయలు. ఈ స్కీమ్ ఈ దేశంలో ఎక్కడ ఉండదు. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు పెళ్లి అంటే ఎంత కష్టతరమో అందరికీ తెలిసిందే. అంటే ఖర్చులు తప్పు, పెళ్లి మంచి చేయాలి. పెళ్లి చేయాలంటే మన దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత అయినా తప్పదు, అప్పు చేసైనా పర్వాలేదు, కానీ పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయాలని సరే కుటుంబాలలో మాట్లాడుకున్నప్పుడు జరుగుతుండే. తల్లి ఏమో పొదుపు చేయాలంటది, తండ్రి ఏమో మంచి చేయాలంటాడు, బిడ్డ కూడా డిమాండ్ చేస్తున్న పెళ్లి ఒక్కసారి కదా చేస్తారు, మంచి చేయాలని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. అయితే మన ముఖ్యమంత్రి గారు ఆలోచించేందంటే మనమే సపోర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి ఏదైనా కానీ. అయితే పెళ్లికి మన సపోర్ట్ వాళ్ళకు ఉండాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమం తీసుకున్నాం. దీంతో పాటు మన గర్భిణీ స్త్రీల ఆర్థిక సాయం కూడా, అంటే మన బిడ్డ కావచ్చు, కోడలు, మన్మరాలు ఎవరన్నా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆమె గర్భవతి అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా మరి ప్రభుత్వమే కేర్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే కేసీఆర్ ఆడపిల్ల పుడితే 13,000 ఇస్తారు, మగపిల్లాడు పుడితే 12,000 రూపాయలు ఇస్తారు. నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో టీఆర్ఎస్ సర్కార్ చెలగాటమాడుతుందని ఎన్ఎస్యుఐ ఆరోపించింది. ఇందుకు నిరసనగా శాసనసభ ముట్టడికి యత్నించింది. రంగంలోకి దిగిన రాంగోపాలపేట పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బాల్మూర్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెన్నెం రాజు ఉన్నారు. नमस्कार केसीआर बिना केजी2 बीच వచ్చే సంవత్సరంలో ఉచిత విద్య బట్టి విక్రమార్క గారికి కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోయినా ఈ సమస్యలు మాట్లాడకపోయినా తెలంగాణ
ఈ అసెంబ్లీ సెషన్ లోనైనా ఏదైతే కేజీ టు పీజీ ఉచిత విద్య తెలంగాణలో ప్రతి ఒక్క విద్యార్థికి అందిస్తున్నారో తక్షణమే దానిపైన ప్రణాళిక ప్రారంభించాలని చెప్పి మేము ఎన్ఎస్ఎఫ్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగ అవకాశాలన్నీ కూడా తక్షణమే ఈ అసెంబ్లీ సెషన్ లోనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించి ఏదైతే చనిపోతున్న నిరుద్యోగులకి వారికి అండగా నిలబడాలని చెప్పని ఎన్ఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు పోలీసు బలగాలను ఉపయోగించి ముందస్తు అరెస్టు చేసి దొంగచాటుగా ఏదో దొంగ వ్యవహారం చేస్తున్నట్టు అసెంబ్లీ సెషన్ ముగించేసి మీ ఇష్టమున్న బిల్లు పాస్ చేసుకుందామని అనుకుంటే ఇక ఆగేది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు దొంగ నాటకాలు ఆడుకుంటా మీ కల్లుబుల్లి మాటలు విద్యార్థులు నిరుద్యోగులు ఎగిన సమస్య లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులని యువకులని చైతన్యపరుస్తాము. ఈ అసెంబ్లీ సెషన్ మొత్తము మంత్రులని ముఖ్యమంత్రులని ఎమ్మెల్యేలని రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటాము. దానికి ఒక ఉదాహరణనే ఈరోజు ఎన్ని బలగాలను ఉపయోగించినా మేము విద్యార్థులను యువకులము సంకల్పం ఉంటే అసెంబ్లీ ముందు వరకు చేరుకున్నాం. ఇప్పటికన్నా తస్మాత్ జాగ్రత్త. రేపు పొద్దున తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలని. ఇక చూసుకుంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూబ్లీ హిల్స్ లో మహిళా బంధు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో డివిజన్ల కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మి చెక్కులు తెలంగాణ టోటల్ తెలంగాణలో 10 లక్షల చిల్లర ఇవ్వటం జరిగింది ఇప్పుడు దాకా. మరి మా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో టోటల్ 10 లక్షల చెక్కులు అయిన శుభ సందర్భంగా మరి వాళ్ళు దాదాపు ఒక 300 చెక్కులు మేము కూడా ఇక్కడ కాన్స్టిట్యున్సీ తరఫున ఇవ్వటం జరిగింది. మరి వచ్చిన మహిళలందరూ కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మహిళలందరూ కూడా విందు ఇవ్వటం జరిగింది. ఇచ్చి ఈ 10 లక్షల చెక్కులు కంప్లీట్ అయిన సందర్భంగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడు దాకా భారతదేశంలో ఈ స్కీమ్ని ఎవరు అమలు చేయలేదు, అసలు ఎవరు ఇవ్వలేరు కూడా. ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈ స్కీమ్ అనేది దాదాపు 10 లక్షల చెక్కులు అంటే 9 కోట్ల చిల్లర 9,000 కోట్ల చిల్లర అయింది ఇప్పుడు దాకా. ఈ సందర్భంగా అందరూ కూడా ఇది వచ్చిన మహిళలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు, చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మా ఇంటికి పెద్దన్న లాంటి వారు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఆడపిల్లలందరూ కూడా వాళ్ళ
గతంలో మనం చూసాం, ఒక పెళ్లి అవ్వాలి ఆడపిల్ల కంటే వాళ్ళ అప్పులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గోషమహల్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. నందకిషోర్ వ్యాస్బిలాల్, పూజా వ్యాస్బిలాల్ ఆధ్వర్యంలో ఇందిరానగర్, గోషామహల్, గోడేకబర్, గౌలివాడ బస్తీలలో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కేసీఆర్ కిట్లను అందుకున్న మహిళలు యోగక్షేమాలను తెలుసుకొని చీరలను పంపిణీ చేశారు. देखो दीदी नहीं देखने का रुको। एक बार आवाज हो सीएम साहब का। महिला बंधु सेलिब्रेशंस में आज ऑन द डे 2 कोशामल कॉन्स्टिट्यूंसी में नंदू बिलाल जी के नेतृत्व में सारे लीडर्स और कार्यकर्ताओं ने मिलकर कल्याण लक्ष्मी और केसीआर किट बेनिफिशियरीज से घर घर जाकर मिले हम लोग और हमने बातचीत की उनसे. इट फील्स रियली ग्रेट एंड प्राउड टू सी व्हाट आवर गवर्नमेंट एंड पार्टी इज़ डूइंग फॉर द पीपल, मेकिंग अ ग्रेट डिफरेंस इन देयर लाइफ. एंड आज असेंबली में 17,000 करोड़ दलित बंधु के लिए सैंक्शन होने पर और फर्स्ट विमेन यूनिवर्सिटी का प्रपोजल आने पर केसीआर सर को थैंक यू सो मच. एंड उनके अवसर पर हम सब लीडर्स ने मिलकर पालाभिषेकम किया टू थैंक केसीआर सर फॉर एवरीथिंग. जय तेलंगाना. నమస్తే కేసీఆర్ సార్, నమస్తే కేటీఆర్ సార్. మీ టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మా పేద కుటుంబాలకు కూడా చాలా అండగా ఉంటున్నారు. కేసీఆర్ కిట్ పేదవాళ్ళు వాళ్ళు సబ్బులు, పౌడర్, నూనెలు కొనలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా మీ ఫెసిలిటీస్ చాలా అందుతున్నాయి. అలాగే గవర్నమెంట్ గరీబ్ వాళ్ళ కుటుంబాలలో కూడా కళ్యాణ లక్ష్మి చాలా బాగా అందజేస్తున్నారు సార్. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలని మా అందరి తరఫున మీకు కోరుకుంటున్నాం సార్. ఇక జూబ్లీ హిల్స్ కూడలి వద్ద బీజేపీ టీఆర్ఎస్ వర్గాలు ఘర్షణకు దిగాయి. తీవ్ర ఆగ్రహానికి లోనైన బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. Run!
వార్తలు ఇంతటితో సమాప్తం. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమరవీరులకు బీజేపీ నేతల నివాళి, నిర్బంధ పాలన నశించాలంటూ నినాదాలు. తెలంగాణ పథకాలు స్ఫూర్తిదాయకమన్న మంత్రి తలసాని. సికింద్రాబాద్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందన్న టీఆర్ఎస్ నేత. హైదరాబాద్ లో దొంగల ముఠా ఆటకట్టు, 5 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం. వనస్థలిపురం వాసవి మాతకు ప్రత్యేక పూజ, వాస్తుశిల్పి కృష్ణాదిశేషు దంపతులకు ఘనంగా సన్మానం. ఇవి ఇప్పటివరకు బులెటిన్ లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.